పెళ్లి చేసుకున్నాక ఆ లైఫ్ బాగోక అయ్యో ఎందుకు చేసుకున్నాన్రా బాబు అని విడాకులు తీసుకుందామనుకున్నారా? ఒకవేళ మీరు ఫిలిప్పీన్స్లో ఉంటే మాత్రం ఆ ఆలోచన కూడా మానుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒకసారి 3 ముళ్ళు పడ్డాయా అంటే ఇక జీవితాంతం ఆ పార్ట్నర్తోనే వేగాలి. అసలు ఆ దేశపు డిక్షనరీలోనే విడాకులు అనే మాటే లేదు. వినడానికి చాలా కామెడీగా అనిపించినా ఇదక్కడ అత్యంత కఠినమైన చట్టం. ఆ దేశంలోని అమ్మాయిలను ప్రపంచంలోనే అత్యంత అందమైన వారిగా చెబుతారు. కానీ ఆ అందం వెనుక ఇలాంటి షాకింగ్ రూల్స్ ఉంటాయని ఎవరూ ఊహించరు. ఇంకా దారుణం ఏంటంటే అక్కడ రోజుకు సగటున 20కి పైగా భూకంపాలు వస్తుంటాయి. మన దగ్గర రిక్టర్ స్కేల్ మీద చిన్నపాటి 3 పాయింట్లు వస్తేనే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వేసి ఊరంతా గోలగోల చేస్తాం. కానీ అక్కడ జనాలు భలే వెరైటీ బయ్యా, వాళ్ళు దాన్ని అస్సలు పట్టించుకోరు. భూకంపాలతో కలిసి కాపురం చేయడం వాళ్ళ రోజువారీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం అద్భుతమైన ప్రకృతి అందాలకు, అలాగే వింతైన రూల్స్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఫిలిప్పీన్స్ గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ దేశంలో ముసలి వాళ్లకంటే కుర్రాళ్లే ఎక్కువ. అందుకే ఎక్కడ చూసినా ఒక రేంజ్లో ఎనర్జీ కనిపిస్తూనే ఉంటుంది. అసలు మీకు తెలుసా, ఈ దేశం ఒకటో రెండో కాదు, ఏకంగా 7,641 దీవులతో ఏర్పడింది. అంటే మన దగ్గర గల్లీ గల్లీకి ఒక కిరాణా కొట్టు ఉన్నట్లు అక్కడ అడుగుకో దీవి ఉంటుందన్నమాట. ఇక ఎగుమతుల విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధికంగా కొబ్బరి మరియు బొప్పాయిలను పంపే దేశాల్లో ఇది టాప్ లిస్ట్లో ఉంటుంది. మన ఆంధ్రాలోని కోనసీమ ఎంత పచ్చగా ఉంటుందో ఫిలిప్పీన్స్ మొత్తం అలా పచ్చని తివాచిపరిచినట్లు మెరిసిపోతుంటుంది. ఇంతకీ ఆ దేశం పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్పెయిన్ రాజువైన కింగ్ ఫిలిప్ II పేరు మీదగానే దీనికి ఫిలిప్పీన్స్ అని పేరు పెట్టారు. దీని అఫీషియల్ పేరు రిపబ్లిక్ ఆఫ్ ద ఫిలిప్పీన్స్. ఇక రాజధాని వచ్చేసి మనీలా. ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత అందమైన ఓడరేవుల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఒకవైపు పాత బిల్డింగ్లు, మరోవైపు ఆకాశాన్ని తాకే షాపింగ్ మాల్స్తో నగరం ఎప్పుడూ తెగ హడావిడిగా ఉంటుంది. ఇక ఫిలిప్పీన్స్ భౌగోళిక స్వరూపం చూస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోవాల్సిందే. మన దేశానికి పాకిస్తాన్, చైనా లాంటి సరిహద్దులు ఉన్నట్లు వాళ్లకు అసలు భూ సరిహద్దులే లేవు. ప్రపంచంలో వేరే ఏ దేశంతోనూ ఒక్క అంగుళం కూడా భూమి పంచుకోని ఏకైక దేశం ఇదే అని చెప్పాలి. ఎందుకంటే చుట్టూ కేవలం నీళ్లే ఉంటాయి. తూర్పున ఫిలిప్పీన్ సముద్రం, పశ్చిమాన దక్షిణ చైనా సముద్రం, ఇలా ఏ వైపు చూసినా సముద్రమే. అందుకే అక్కడి జనాలకు నీళ్లతో విడదీయరాని బంధం ఉంది. ఆక్సిజన్ సిలిండర్లు లేకుండానే సముద్రం అడుగుకి వెళ్లి డైవింగ్ చేయడంలో వీళ్ళు పిచ్చ ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా సముద్రం అడుగున దొరికే సంపద గురించి ఒక నమ్మశక్యం కాని విషయం చెప్పాలి. 1974లో పలావన్ అనే చోట ఒక డైవర్కి ప్రపంచంలోనే అతిపెద్ద ముత్యం దొరికింది. దాని బరువు దాదాపు 1/2 కిలో ఉంటుంది. దాని విలువ మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 400 కోట్లు. దీంతో ఆ మత్స్యకారుడు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఏకంగా 6 ఏళ్ల పాటు తన బెడ్ కింద దాచిపెట్టాడట. అది నిజంగా మామూలు విషయం కాదు కదా. అదే మన చేతికి దొరికితే ఈ పాటికి అది ఎన్ని చేతులు మారునో. ఇక చరిత్రలోకి వెళ్తే ఈ దేశం గతం చాలా మిస్టీరియస్గా ఉంటుంది. 1898లో స్పెయిన్ మరియు అమెరికా మధ్య యుద్ధం జరగగా అప్పుడు స్పెయిన్ ఓడిపోయి ఈ దేశాన్ని కేవలం $20 మిలియన్ అమెరికాకు అమ్మేసింది. నిజంగా ఒక దేశాన్ని ఇలా వస్తువులా అమ్మేయడం చరిత్రలోనే ఒక పెద్ద జోక్ అని చెప్పాలి. ఆ తర్వాత అమెరికా చేతిలో ఉన్న ఈ దేశం సెకండ్ వరల్డ్ వార్ అయిపోయాక అంటే 1946లో స్వాతంత్రం పొందింది. ఇక్కడ దాదాపు 11 కోట్ల మంది జనాభా ఉంటే అందులో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటారు. కానీ ముస్లింలు, హిందువులు, సిక్కులు అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆర్థికంగా చూస్తే మన హైదరాబాద్ హైటెక్ సిటీ లాగే అక్కడ బీపీఓ సెక్టార్ చాలా పెద్దది. అంటే
ప్రపంచంలోనే రెండో ప్లేస్లో ఉన్నారు వీళ్ళు. ముఖ్యంగా అక్కడి కుర్రాళ్ళు ఇంగ్లీష్ తెగ ఫ్లూయెంట్గా మాట్లాడతారు. అందుకే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ అక్కడే వాలుతున్నాయి. ఇక్కడి కరెన్సీని ఫిలిప్పీన్ పేసో అంటారు. మన కరెన్సీ ప్రకారం ₹1.50తో సమానం. ఇంకా అక్కడి చట్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ముందే చెప్పినట్లు పెళ్లి చేసుకుంటే విడాకులు లేవు. కానీ ఇది కేవలం క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులకు మాత్రమే. ముస్లింలకు మాత్రం వాళ్ళ మత ఆచారాల ప్రకారం విడాకులు తీసుకోవడానికి పర్మిషన్ ఉంది. మన దగ్గర ఇలాంటి చట్టం ఉంటే ఎలా ఉండేదో కదా. అలాగే అక్కడ ట్రాఫిక్ రూల్స్ అంటే మరీ అరాచకం. హైవే మీద 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తో వెళితే చలాన్ మాత్రమే కాదు, డైరెక్ట్గా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు. మన దగ్గర ORR మీద స్పీడ్ చూపిస్తే పోలీసులు ఫోటో తీస్తారు, కానీ అక్కడైతే బండిని కూడా ఇంటికి తీసుకెళ్లనివ్వరేమో. ఇక్కడ దాదాపు 175 వేరువేరు భాషలు మాట్లాడతారు. కానీ అందరికీ ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంటుంది. అందుకే మన ఇండియా నుంచి కూడా వేలాది మంది స్టూడెంట్స్ తక్కువ ఖర్చుతో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, మెడిసిన్ చదవడానికి అక్కడికి వెళ్తుంటారు. ఇదిలా ఉంటే ఫిలిప్పీన్స్కి ఫైర్ ఐలాండ్స్ అనే భయంకరమైన పేరు కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ అగ్నిపర్వతాలు చాలా ఎక్కువ. అందులో చాలా వరకు ఎప్పుడైనా పేలడానికి రెడీగా ఉండే యాక్టివ్ అగ్నిపర్వతాలే. ఒకవైపు నిప్పులు చిమ్మే కొండలు, ఇంకోవైపు సముద్రపు నీళ్లు. ఈ వింత కాంబినేషన్ చూడటానికే టూరిస్టులు అక్కడికి ఎగబడుతుంటారు. భూగర్భంలో జరిగే ఆ భయంకరమైన మార్పుల వల్లే రోజుకు 20 భూకంపాలు వస్తాయన్నమాట. ఇక వాళ్ళ జాతీయ జెండా వెనుక ఉన్న మిస్టరీ తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. దేశంలో ప్రశాంతంగా ఉన్నప్పుడు జెండాలో బ్లూ కలర్ పైన ఉంటుంది. అదే యుద్ధం వస్తే వెంటనే జెండాను తిరగేసి ఎర్ర రంగు పైన ఉండేలా ఎగురవేస్తారు. అంటే జెండాలో ఎరుపు పైన ఉందందంటే అక్కడ యుద్ధం జరుగుతుందని అర్థం. ఇలాంటి టెక్నిక్ ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేదు. ఫిలిప్పీన్స్ గురించి చెప్పుకున్నప్పుడు అక్కడ అమ్మాయిల అందం గురించి మాట్లాడకపోతే ఎలా? వాళ్ళు ఏకంగా 3 సార్లు మిస్ యూనివర్స్, ఒకసారి మిస్ వరల్డ్, ఇలా ఎన్నో కిరీటాలు గెలుచుకున్నారు. వాళ్ళకి గర్వం తక్కువ, అతిథి మర్యాదలు ఎక్కువ. అందుకే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్లాలనుకుంటారు. ఇక భోజనం విషయానికి వస్తే వాళ్ళు తిండిని తెగ ప్రేమిస్తారు. అడోబో అనేది వాళ్ళ జాతీయ వంటకం. చికెన్ లేదా పోర్క్తో దీన్ని వెరైటీగా వండుతారు. ఇక బాలూట్ అనే మరో వంటకం ఉంటుంది. లోపల చిన్న పిన్నం ఉన్న గుడ్డును తినేస్తారు. అది వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా వాళ్ళకి అది ఫేవరెట్ ఫుడ్. టూర్కి వెళ్లాలనుకుంటే మనీలాలో ఇంట్రామురోస్ అనే పాత నగరం, మనీలా బే దగ్గర సన్సెట్ అస్సలు మిస్ అవ్వకూడదు. అలాగే బోహోల్లో ఉండే చాక్లెట్ హిల్స్ అయితే ఒక వింత. ఎండాకాలంలో అక్కడ కొండల మీద గడ్డి ఎండిపోయి దూరం నుంచి చూస్తే అచ్చం చాక్లెట్స్లా కనిపిస్తాయి. దీన్ని ప్రపంచంలోని 8వ వింతగా కూడా చెప్తారు. ఇక పలావన్ అనే ప్రాంతాన్ని వరల్డ్ ఆఫ్ వాటర్ అంటారు. నీలిరంగు నీళ్లు, తెల్లని ఇసుకతో ఆ ప్రాంతం భూతల స్వర్గంలా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి వీసా ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మన డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే చాలు. ట్రిప్కి సుమారు 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్ ఉంటే సరిపోతుందని ఒక అంచనా. సో అదన్నమాట ఫిలిప్పీన్స్ వెనుక ఉన్న అసలు సీక్రెట్. విడాకులు లేని పెళ్లిళ్ళు, రోజుకు 20 భూకంపాలు, 400 కోట్ల ముత్యాలు, యుద్ధం వస్తే రంగుమారే జెండాలు. ఇవన్నీ వింటుంటే ఆ దేశం ఎంత వింతైనదో అర్థమవుతుంది కదా. ఒక దేశాన్ని అమ్మేయడం దగ్గర నుండి సముద్ర గర్భంలో నిధుల వరకు అన్నీ ఒక మిస్టరీలాగే ఉంటాయి. ప్రకృతి అందాల మధ్య నివసించే మనుషుల కంటే ఆ ప్రకృతిని, అలాగే ఆ వింత చట్టాలను తట్టుకుని బతికే మనుషులు ఇంకా గొప్పవారు. మరి ఇంతటి వైవిధ్యం ఉన్న ఈ దేశం గురించి మీరేమనుకుంటున్నారు? మీకు కూడా అక్కడికి వెళ్ళాలని ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.